ఏంటంటే ట్రైలర్ వచ్చేస్తుంది ఉన్నాయి. యాడా? ఓకే. స్టార్ట్. ఎందుకు పెట్టినాను వాడు నీకు భయపడలేదా? అసలు ఎవడికి భయపడలేదా? ఎవడికి భయపడట్లేదు. వస్తాదా? వైలెన్స్ అంటే మీనింగ్ తెలియక మీ అందరికీ ఫ్యాషన్ అయిపోయింది. చూపిస్తా అర్థం, భావం, అవసరం అన్ని ఆయన కంబ్యాక్ ఇచ్చిన ప్రతిసారి మ్యాజిక్ జరుగుద్ది. మా బాస్ పక్కనుంటే చుట్టుపక్కల ఏ డేంజర్ ఉండదు. రెడ్డి గారు ఈ బిల్డప్లే కొంచెం ప్రాస కోసం ప్రాణం మీద తెచ్చుకోకండి. చూస్తున్నారుగా అతను ఇక్కడికి వచ్చి తెగ డిస్టర్బ్ చేస్తున్నాడు. కొంచెం పక్కెళ్ళండి. ఐ నీడ్ సమ్ బ్రీతింగ్ స్పేస్. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం డాన్స్. డాన్స్ తెలుగు పదం కాదు, ఇంగ్లీష్ పదం. ఇది ఎప్పుడు మార్చారా? ఈ కాళ్ళు కదలాలని ఏళ్ళ తరబడి నుంచి ఎదురు చూస్తున్నావా? ఎపిసోడ్ ఉంటుంది. మనం లైక్ చేయడం, మన జీవితానికి ఎవడెవడో లైకులు కొట్టడం కాదు. ఉస్తాద్ భగత్ సింగ్. బాబోయ్, ఇక సినిమా వాళ్ళు సాగబడతారు. ఎరగదీసే నక్షత్రం. నీ దేశపు మగవాడు బొట్టు పెడితే ఎలా ఉంటుందో చూస్తావా? ఓ, మనం మర్చిపోయాం బీజిఎం అబ్జర్వ్ చేయడం. నేను డైలాగ్సే కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఓకేలే, బీజిఎం. He cracked the ChatGPT prompt. Okay. అయిపోయింది. ఏం లేదు అక్కడ, జస్ట్ గ్లింప్స్ అంతే. అది జైలర్ లో నీకు ఏమైనా కథ తెలుస్తుందా? లేదు. 2 minutes 14 seconds ఉంది అయినా కానీ సర్లే, వెళ్ళిపోయిందా? పవన్ కళ్యాణ్ కామెడీ గబ్బర్ సింగ్ అంత కామెడీ కానీ అంత ఇదిగా లేడు, కొంచెం చూసుకున్నాడు. అవును, అప్పుడే డెప్యూటీ సీఎం అయ్యి కొంచెం వాళ్ళు కుటుంబ శంకర్ ఇవంతా ఎవరేమన్నా కూడా ఆ కుప్పిగంతులే పవన్ కళ్యాణ్ అంటే. బట్ ఓకేలే, ఇంకా ఏజ్ కూడా అవుతుంది, డిగ్నిఫైడ్ పొజిషన్ లో ఉన్నాడు. ఓకే, హీ ట్రైడ్. ఇంకా హీఈస్ ఇంటూ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాక్టింగ్. ఇప్పుడు చిరంజీవి ఎట్లయితే కామెడీ పండిస్తాడో, నాకు కొంచెం అలా కామెడీ అవుతుంది, వస్తుంది. బట్ ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ చేసే బాడీ లాంగ్వేజ్ నాకు కనబడలేదు. చూద్దాం సినిమాలో ఫుల్ ఉంటుంది. ఇట్ ఈస్ ఎంటర్టైనింగ్ సో ఫార్. నాకు చూడగానే నాకు ఓకే, ఎంత నేను నెగిటివ్ గా అనుకున్నా కూడా ఏబుల్ టు బాగుంది, చూడాలి సినిమా, నవ్వుకోవచ్చు అన్న ఫీలింగ్ వచ్చింది. మరీ ఇరగబడే నవ్వే కామెడీ లేదు కానీ చెప్పలేను సినిమా వాళ్ళు ఇంకా ఎంతమంది కమెడియన్స్, అసిస్టెంట్ ఆర్టిస్ట్ ఉంటారు మనకు తెలియదు కదా. శ్రీలీలత కూడా కామెడీ చేసినట్టున్నారు. యా, కామెడీ ఉందిలే, ఎంతో కొంత. వైలెన్స్ నీకు నచ్చింది ఉంది. యాక్షన్ ఉంది. డ్రామా కనబడలేదు యాక్చువల్లీ. హి సెడ్ దేర్ బి లాట్ ఆఫ్ డ్రామా. హరీష్ ఇంకా అన్ని ట్రైలర్ యూజ్ చేస్తారంటే కొంచెం అన్నా కనబడాలి కదా. ఓకే, చెప్పు. బాగుంది. ఆ 3 పాటల కంటే ట్రైలర్ బాగా కట్ చేశారు. తమన్ భయ్య బ్యాక్. మనం డైలాగ్స్ పైన మునిగిపోయాం కానీ మధ్యలో ఒక దగ్గర లైక్ ఐ ఫెల్ట్ ఇట్. ఓ యా, బీజిఎం అసలు పట్టించుకోలేదే. బట్ యా, బాగా ఉంది. థ్యాంక్ఫుల్లీ డ్రమ్ములు, డోళ్ళు అంటే మ్యూజిక్, డైలాగ్లు అదంతా అవసరం లేదు, మర్చిపోతాను. ఓకే.